హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అరవింద ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అరవింద, ఏదేమైనా నువ్వు చేసే పద్ధతులేవి నాకు నచ్చటం లేదు. ఆ మనిష పైన నువ్వు కేరింగ్ చూపించడం, మనిష కడుపులో బిడ్డ క్షేమమే నాకు ముఖ్యం చెప్పడం, ఇవన్నీ నాకు నచ్చటం లేదు అరవింద అని జయదేవ్ బాధపడుతూ ఉంటారు. చూడండి, ఏం చేసినా మిత్ర మంచి కోసమే, నీ క్షేమం కోసమే చేస్తాను అని మీకు తెలుసు కదా. మరి ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. నేను మీకు ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, అయినా కూడా ఎందుకండి నన్ను ఇలా మాట్లాడుతున్నారు అని అరవింద బాధపడుతూ చెబుతూ ఉంటుంది. చూడు అరవింద, మిత్రని కాపాడుకోవడానికి, మిత్రని కంటికి రెప్పేలా చూసుకోవడానికి, మిత్రకి ఏ ఆపదల్ని రాకుండా చూడడానికి లక్ష్మి ఉంది. ఇంకేంటి మరి, నువ్వు ఎందుకు మరి ఇలా చేస్తున్నావు అని జయదేవ్ ప్రశ్నిస్తూ ఉంటాడు. అయ్యో, మీకు ఎన్నిసార్లు చెప్పాలి, మనం నాగసాధు దగ్గరికి కూడా వెళ్ళాము కదండి. మిత్రకి ప్రాణగండం ఉంది. లక్ష్మి మిత్రని ప్రాణగండం నుండి కాపాడలేదు. లక్ష్మి మిత్రని కాపాడలేదు కాబట్టి నేను మిత్రని కాపాడుకోవడానికి నా ప్రయత్నాలు ఏదో నేను చేస్తున్నాను అని అరవింద చెప్తూ బాధపడుతూ ఉంటుంది. వాడికి ప్రాణగండం అండి అని అరవింద అరుస్తూ చెబుతూ ఉంటే అప్పుడే వాళ్ళ కోసం కాఫీ పట్టుకు వస్తున్న లక్ష్మి ఇవన్నీ మింగేస్తూ ఉంటుంది. ఒక్కసారి కాఫీ ట్రేని కింద పడేసి చాలా టెన్షన్ పడుతూ ఇక అరవింద దగ్గరికి వచ్చి, ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు, ఆయనకి ప్రాణగండమా, నేను కాపాడలేనా అని నిలదీస్తూ ఉంటుంది. అయ్యో, ఈ విషయం లక్ష్మికి తెలియకూడదనే కదా నేను ఇన్ని రోజులు తాపత్రయపడ్డాను. ఇప్పుడు లక్ష్మికి నిజం చెప్పాల్సి వస్తుంది పూర్తిగా అని అరవింద బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అత్తయ్య గారు, మిమ్మల్నే అడిగేది, మిత్రగారికి ప్రాణగండమా, నేను కాపాడుకోలేనా, చెప్పండి చెప్పండి అంటూ నిలదీస్తూ ఉంటుంది. ఇక మిత్ర రక్తం పంచుకు పుట్టిన ఆడపిల్ల వల్లే మిత్రని కాపాడగలం అన్న విషయం లక్ష్మికి తెలుసు. లక్ష్మి ఇల్లు వదిలి వెళ్ళిపోతుందా అందే నెక్స్ట్.